హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. అందరికీ దసరా శుభాకాంక్షలు, అలాగే సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఎందుకు అంటే ఇప్పుడు మనం దసరా సీజన్, బతుకమ్మ సీజన్లో ఉన్నాం. సో మనం ఈ వీడియో చేయడానికి ముఖ్యమైనటువంటి రెండు కారణాలు. ఒకటి, టెట్ ఎప్పుడు, డిఎస్సి ఎప్పుడు. ఎందుకు ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నామంటే, మనము రీసెంట్గా చూస్తున్నాము, మనం కొన్ని పేపర్స్లలో, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో చూస్తున్నాం, ప్రెడిక్షన్స్ అనేవి ఇస్తున్నారు. సో వాటిలో ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది చూద్దాం. మనము ఇచ్చేది కూడా ప్రెడిక్షనే అండి, మళ్ళీ ప్రెడిక్షన్ కాదు, ఇది అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు అనుకోకండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడున్నటువంటి ఇష్యూస్, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి టెట్ అనేది అతి త్వరలో కూడా కాదు, ఇప్పుడు ఈ దసరా, దీపావళి, మ్యాక్సిమం దసరా లోపే వస్తుంది. ఇంకా మనకు ఛాన్స్ అయితే ఇవ్వదు టైంకి. కాబట్టి టైం ఎంత తక్కువలో మీరు సంసిద్ధమైతే అంత మంచిది. అందరూ సద్దుల బతుకమ్మ, అలాగే మనకు దసరా మంచిగా ఎంజాయ్ చేయండి. ఇక మళ్ళీ మనకు ఎంజాయ్ ఎప్పుడంటే జాబ్ వచ్చినాకనే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు టైం ఉండదండి, లేదు మనకు టైం. దెర్ ఇస్ నో టైమ్ టు ఆస్పిరెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ తెలంగాణ. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్, కరెక్ట్. ఎందుకు అంటే, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో మనము మేజర్ ఆస్పెక్ట్ ఏంటిది, మన ఎలక్షన్స్ అనేది చూస్తున్నాం. పంచాయతీరాజ్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటాం. ఇవి ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మనకు డిఎస్సి అయితే రాబోతుంది. మరి డిఎస్సి వస్తుందా, రావట్లేదా, నిజం ఎంత, అబద్ధం ఎంత అనేది మీరు పక్కన పెట్టండి. 100కు 100%, 100కు 1000% అన్నా కూడా తప్పే. డిఎస్సి అనేది అయితే రావస్తుంది. రావట్లేదు అనే వాళ్లకు భ్రమలో ఉండకండి. ఎందుకు అనంటే, డిఎస్సి ఖచ్చితంగా వేస్తాడు. డిఎస్సి వేస్తాడంటే వేస్తాడు. ఇప్పుడు డిఎస్సి వస్తుంది, 2028లో కూడా ఇంకో డిఎస్సి వస్తుంది. ఎస్, 100% నిజం. మనం ఒక్కసారి 2 క్వశ్చన్స్ అయితే చూద్దాం. నెంబర్ 1, టెట్ ఎప్పుడు ఉంటుంది? టెట్ యాజ్ పర్ తెలంగాణ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, వాళ్ళు చేసుకున్నటువంటి రూల్స్ ప్రకారం ప్రతి సంవత్సరం 2 సార్ల టెట్ అనేది నిర్వహిస్తామని అయితే అన్నారు వాళ్ళు. ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్, మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్. 2024లో 2 సార్లు ఇవ్వడం జరిగింది. 2025లో ఒకసారి ఆల్రెడీ జూన్లో మనం మొన్న రాయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ వీక్లో నోటిఫికేషన్ వేసి పంచాయతీరాజ్ ఎలక్షన్స్కి పోతారు వాళ్ళు. పోయినాక తర్వాత అయిపోయినాక డిఎస్సి వేస్తారు. దిస్ ఈజ్ వాళ్ళ స్క్రిప్ట్. ఇది నాకు తెలిసిన ప్రకారం, ఇన్ సర్వీస్ టీచర్ల ప్రకారం. అంటే ఇది నేను ప్రెడిక్షన్, నా అజంప్షన్ మాత్రమే. మళ్ళీ నువ్వు చెప్పినావు కదా, లర్నర్ జోన్ ఫలానా విక్రమ్ అనే వ్యక్తి చెప్పిండు, ఇది కాదు, అది కాదు, అది మీరు పక్కన పెట్టండి. ఇది జస్ట్ ప్రెడిక్షన్, ఇది అజంప్షన్ మాత్రమే అని అంటున్నా నేను. సో దానికి మీరు మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క వే ఆఫ్ థింకింగ్, మీ యొక్క వే ఆఫ్ ప్లానింగ్ అనేది మార్చుకోవాలి. సో అది ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్త భేదాలు మనం అందరం సైకాలజీలో నేర్చుకున్నామే. మనం ఈరోజు కొత్తగా మాట్లాడవలసిన అవసరం లేదు దాని గురించి. సో ఫస్ట్ పాయింట్ అయిపోయింది కదా. టెట్ ఈ వీక్లో నోటిఫికేషన్ వస్తుంది. ఎలక్షన్స్ అయిపోయిన వెంబటే ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సరే, ఎలక్షన్ అనేది మీరు పక్కన పెట్టండి, కానీ టెట్ నోటిఫికేషన్ వస్తుంది. అతను ఎంత గ్యాప్ ఇస్తాడనేది మీరు పక్కన పెట్టండి. ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటిది, డిఎస్సి ఎప్పుడు ఉంటుంది? డిఎస్సి నేను చెప్పిన ఆల్రెడీ. డిఎస్సి టెట్, ఈ టెట్కు అనుకూలంగా డిఎస్సి వేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. నా అజంప్షన్, నా పర్సనల్ అజంప్షన్. దిస్ ఈజ్ నాట్ ఏదో వేరే వాళ్ళది నేను చెప్తానా అని కాదు. మనకి ఎలాంటి అఫీషియల్, ఇప్పుడు నా అజంప్షన్ అయినా నీ అజంప్షన్ అయినా ఇది జస్ట్ ప్రెడిక్షన్, హైపోథిసిస్ అంటాం కదా, ఒక మన ఏంటిది ప్రాసెస్ స్కిల్ ఇది. సో నేను చెప్పేది ఏంటిది, డిఎస్సి కంపల్సరీ ఉంటుంది. అది మినీ డిఎస్సియా, మెగా డిఎస్సియా అనేది నువ్వు పక్కన పెట్టు. 100% డిఎస్సి ఉంటుంది. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినాక చదివితే బాగానే ఉంటుంది. ఆ నోటిఫికేషన్ వచ్చినాక చదివే బ్యాచ్ ఉంటుంది, నోటిఫికేషన్ రాకముందు చదివే బ్యాచ్ ఉంటుంది, డైరెక్ట్ అటాకింగ్ బ్యాచ్ ఉంటుంది, లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఉంటాయి. ఈ బ్యాచెస్ అనేది మనం పక్కన పెట్టండి. మన ప్రిపరేషన్ ఎట్లా ఉండాలంటే, ఒకటే జాబ్ ఉంది, నువ్వు ఎస్జిటియా, స్కూల్ అసిస్టెంట్, బయోవా, సోషలా, మ్యాథా, నీకు సంబంధం లేదు. ఏదైనా కానీ ఇది అందరికీ, ఇది ఓన్లీ ఇప్పుడు నేను ఇంటికాడ కూడా మా కారులో ఈ వీడియో తీస్తాను. ఎందుకు? అరే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ మనకు మన లర్నర్ జోన్ మిత్రులకైతే పాస్ చేస్తే బాగుంటుంది అని అయితే నేను అనుకుంటున్నా. సో వచ్చినాను మీ ముందుకు. సో మనం 2 విషయాలు అయితే మాట్లాడుకున్నాం. ఒకటి వచ్చేసి
టెట్ ఎప్పుడు ఉంటుందంటే ఈ వీక్ 10 డేస్లో నోటిఫికేషన్ వస్తుంది. ఎగ్జామ్ దానికి అనుకూలంగా ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందని మళ్ళీ మీరు నాకు క్వశ్చన్ పెట్టకండి. నోటిఫికేషన్ వస్తే దాని కింద లాస్ట్ పేజీలో ఒక షెడ్యూల్ ఉంటుంది, ఒక అల్మారా లెక్క ఉంటుంది. డేట్ ఆఫ్ నోటిఫికేషన్, డేట్ ఆఫ్ అప్లికేషన్స్, డేట్ ఆఫ్ ఎడిట్ ఆప్షన్, డేట్ ఆఫ్ లాస్ట్ ఆప్షన్, డేట్ ఆఫ్ ఎగ్జామ్, డేట్ ఆఫ్ రిజల్ట్స్ అని ఇస్తారు కదండి. నోటిఫికేషన్ వచ్చాక ఆటోమేటిక్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది కూడా ఇస్తారు. సో మనం దానికి మళ్ళీ క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేదనుకుంటా. సో అదొకటి. నేను ఓవరాల్గా చెప్పేది ఏంటిది, నేను ఎక్కువ మాట్లాడుతానా తక్కువ మాట్లాడుతానా అనేది మీ అజంప్షన్కే వదిలేస్తున్నా. ఒకటే అండి, టెట్ నోటిఫికేషన్ వస్తుంది, దసరా చేద్దాం, ఎంజాయ్ చేయండి, సూపర్ ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఎప్పుడు ఎంజాయ్ చేయాలి? జాబ్ వచ్చినాకనే చేయాలి. అప్పటి వరకు ఎంజాయ్ లేదు, ఏం లేదు. 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు, 10వ తారీఖు ఇంటికి పోతాం మనం ఇంటికాడ నుండి. అవునా? ఇప్పుడు అందరు ఊర్లలో ఉన్నారు. మన తెలంగాణలోనే ఎక్కువగా చేసుకునే పండుగ బతుకమ్మ, దసరా, బోనాలు. అవునా? మంచిగా ఎంజాయ్ చేయండి, ఇదే మనకు పండగ. మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, హడావుడిగా కాకండి. సూపర్ నోటిఫికేషన్. మీకు అయితే నేను చెప్పేది ఒకటే అండి, టెట్ నోటిఫికేషన్ వస్తుంది, అందరు సంసిద్ధం ఉందాం. ఇది మన ఆలోచనలు మాత్రమే, ఆలోచనల్ని గౌరవిద్దాం. మా లర్నర్ జోన్ని కూడా ఆశీర్వదించండి. ఎందుకు అంటే మేము టెట్, డిఎస్సి, ఎస్జిటి మిత్రులకు ఎంతో ఫ్రీగా క్లాసెస్ అయితే అందిస్తున్నాం. సిడిపి, తెలుగు, మనకు సైన్స్, సోషల్, ఇంగ్లీష్ మీడియం మిత్రులకు ఈ తెలంగాణలోనే ఎక్కడ కూడా ఆన్లైన్ కోచింగ్ సెంటర్ లేదు. అలాగే మేము ఎలాంటి ₹1 తీసుకోకుండా యూట్యూబ్లో ఫ్రీగా అందిస్తున్నామండి. దానికి కూడా మీరు కొంచెం చూడండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో కూడా ఒక 10 మందికి రీచ్ అయ్యేలా చెప్పండి. ఎందుకంటే క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అనేది చాలా తక్కువ. సో ఓవరాల్గా వచ్చేసినట్లయితే టెట్ నోటిఫికేషన్ వస్తుంది, డిఎస్సి కూడా వస్తుంది. అందరం సంసిద్ధమైదాం, జాబ్ కొడదాం ఈసారి ఖచ్చితంగా. నాతో పాటు మీరు, మీతో పాటు నేను. ఏ జిల్లా అయినా మనమందరం తెలంగాణమే, మనమందరం డిఎస్సి ఆస్పిరెంట్సే, మనమందరం కాబోయేటువంటి టీచర్సే. కాబట్టి మనమందరం కలిసికట్టు మనం జాబ్ కొడదాం, సాధిద్దాం, మన కుటుంబాలను, మన జీవితాలను మార్చుకుందాం అనేదే నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఏదైనా నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను, తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అని. ఎందుకంటే మనం తెలంగాణ, మనది ఉడుకు రక్తం. కొంచెం మాటలు అటు ఇటు దొర్లిన కాడ మనం సర్దిదిద్దుకోవాలి. అట్లా అనైతే నేను అంటాను. మీ ఇష్టం, మీరు ఒక లైక్ అయితే కొడతారని అయితే ఆశిస్తున్నాను. అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి, డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, ప్రిపేర్ అయిదాం, జాబ్ కొడదాం, మన అమ్మా నాన్నల కళ్ళల్లో సంతోషం చూద్దాం. థ్యాంక్ యూ అండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లర్నర్ జోన్ టెట్, డిఎస్సి, ఇంగ్లీష్ మీడియం స్పెషల్. అలాగే ఎస్జిటికి మనము ఇన్స్టాగ్రామ్లో కూడా మీమ్స్ కూడా అందిస్తున్నాం. సో వచ్చేయండి, మనం జాయిన్ అవ్వండి, హ్యాపీగా జాబ్ కొడదాం. థ్యాంక్ యూ.